అందరికీ నమస్కారం. ధ్యానోదయం, శుభోదయం, ఉషోదయం, జ్ఞానోదయం. లాక్డౌన్ సందర్భంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈనాడు ధ్యాన యోగులందరికీ సానపడుతుంది. గొప్ప జ్ఞానయోగులుగా, గొప్ప దివ్య చైతన్య స్వరూపులుగా తీర్చిదిద్దుతుంది ఈ యొక్క ఛానల్లో జరుగుతున్నటువంటి అపారమైనటువంటి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. పితామహ పత్రిజీ వేణునాథ ధ్యానంలో వారిస్తున్నటువంటి ఆ యొక్క జ్ఞాన మాలలతో పాటు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వారి దివ్యమైన అనుభవాలను పంచుకుంటూ 24 గంటలు కూడా సరిపోయినంత పరమానందంతో ఈ యొక్క ఛానల్ని ప్రతిక్షణం సత్య దర్శనంతో ఆస్వాదిస్తున్నటువంటి సమస్త ధ్యాన యోగులకి ఆశీర్వదించి ఈ జ్ఞాన వ్యాప్తికి మరి కంకణబద్ధులైనటువంటి పిరమిడ్ ధ్యాన ప్రచారకులకు, శాకాహార యోధులకు, సేవా తత్పరులకు ఈ లాక్డౌన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో తమ వంతు సాయంగా, ఉడతా భక్తిగా విశేషమైనటువంటి అన్నదాన మరి సేవా కార్యక్రమాలు, ఇతరత్ర ఆహార పానీయాల సరఫరాలోను, ఆరోగ్య సేవలోను ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికత వైపు మరలించే ఒక మహా యజ్ఞంగా భావిస్తూ ఈ అవకాశాన్ని మలుసుకుని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి మాస్టర్లందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నా ధ్యానాభినందనలు. ఫ్రెండ్స్, హిమాలయ పర్వం అరణ్యవాసం కొనసాగుతుంది. ఆ యుగంలో పరమాత్మ శ్రీకృష్ణుల వారి మార్గనిర్దేశంలో పాండవులు చేస్తున్నటువంటి ఆ ప్రయాణంలో వారు అధిరోహించినటువంటి కేదారినాథ్, మరి తుంగనాథ్, ఆ తుంగనాథ్ని అధిరోహించే పరిణామ క్రమంలో పంచకేదారుల్ని దాటుకుంటూ తుంగనాథ్కు రావడం, తుంగనాథులో వారు పొందినటువంటి అపారమైనటువంటి ఆ విజ్ఞానాన్ని, ఆ అనుభవాల్ని, అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం ఈ సందర్భంగా విస్తారంగా పంచుకుంటూ ఈరోజు మన ప్రయాణము హిమాలయ పర్వంలో పశుపతినాథ దేవాలయానికి మన ప్రయాణం కొనసాగుతుంది. ఫ్రెండ్స్, పశుపతినాథ్ అన్నది భారత సరిహద్దు దేశంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక దేశం నేపాల్. ఈ నేపాల్ నదిలో నేపాల్ రాజధాని కాఠ్మండుకి నడిబొడ్డున భాగమతి నదీ తీరంలో ఈ యొక్క అతి పురాతనమైనటువంటి శైవ మహాక్షేత్రం విరాజిల్లుతుంది. పశుపతినాథగా ఎన్నో విశిష్టతలను, మరెంతో మార్మిక విజ్ఞానాన్ని ఆ యొక్క గర్భాలయంలో భద్రపరుచుకొని భక్తులకు భక్తకోటిగా, సాధకులకు సాధన ఆరామంగా, ఆత్మజ్ఞాన స్వరూపులకు మృత్యోర్మయ దేవాలయంగా, బహుముఖ ప్రజ్ఞాశాలులకు ఒక దివ్యమైనటువంటి ఆరామంగా ఈ యొక్క పశుపతినాథ్ దేవాలయం విరాజిల్లుతుంది. ఫ్రెండ్స్, ఎవరి ప్రయాణమైనా విజయం వైపు వెళ్ళాలి అంటే ఈ యొక్క సమస్తమైనటువంటి జ్ఞానాన్ని సమపార్జించుకుంటూ చక్కటి అనుభవాలను పొందుతూ ఉన్నతోన్నతంగా వెళ్ళడమే ఈ యొక్క పంచశిఖర యాత్ర పరమార్థం. పంచశిఖర యాత్రకు ఆది గురువు మార్గనిర్దేశకత్వాన్ని వహించి ఒక సగటు మనిషి ఏమిటి సగటు మనిషి అన్నది చెప్పుకుందాం. ఒక సగటు మనిషి
ఆ యొక్క ఉన్నతమైన స్థితికి ఎదగడానికి హిమాలయాల ద్వారా మనకు ఈ యుగానికి ఈ యొక్క జ్ఞాన నిర్దేశం చేయించినటువంటి ఆదిశంకరాచార్యుల వారికి మరొక్కసారి హృదయపూర్వక ఆత్మపూర్వక ప్రమాణాలు. యథావిధిగా పశుపతినాథ్ దేవాలయాన్ని కూడా శ్రీ శంకరాచార్యుల వారే ప్రాణప్రతిష్ఠ గావించారు. ఒక మనిషి అనేక భ్రమలకు పై ఉన్నటువంటి భ్రమలకు లోనై భవజలదిలో ఉంటాడు. భవజలది దీనికి పై ఉన్నటువంటి ఆకర్షణలకు పై ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనల ప్రభావము మనసు మీద పడి మనసులో చింత అంటే దుఃఖము చెలరేగుతుంటుంది. అయ్యో అది కాలేదే, ఇది కాలేదే, అది ఎలాగూ ఇది ఎలాగూ, ప్రతిదీ చింతే. చింత చెట్టుకైనా చింతాకులు తక్కువ ఉంటాయేమో కానీ ఒక మనిషి బుర్రలో అంతకంటే ఎక్కువ చింతలు ఉంటాయి. ఆ చింత దానిని అన్నమాచార్యులు అంటారు పైన భవజలది, దాని వెనక చింతాకు జలది. ఎన్ని చింతలో లెక్కలేనన్ని చింతలు. ఈ రెండిట్ల మధ్యన ఒక పక్క భవజలది భ్రమలు, ఇంకొకటేమో లోపటి చింతలు. ఈ చింతలు ఈ భావాల మధ్యన నలిగిపోతుంటాడు మనిషి. సంసార జలది, దీనితో పాటు ఇంకొకటి సంసార జలది. ఈ యొక్క జలది అంటే గొప్ప నది అనుకుందాం, లేదు చెరువు అనుకుందాం. అంతంత పెరిగిపోతే వాటిని ఆ జలదిని ఆ నీరుని ఎలా బయటికి తీయగలము? ఎప్పుడు తెలుస్తుంది అసలు సత్యం? జీవితమంతా చింతలతోని, దుఃఖాలతోని, భావనలతోని, అదే సరికాని భావనలతోని, భ్రమలతోని నిత్యము ఉంటే ఈ మనసు ఆ మనిషికి బరువైపోతుంది. ఆ మనసే మృగమైపోతుంది. కాబట్టి అన్నమాచార్యుల వారు, యోగి అన్నమాచార్యుల వారికి ఈ సందర్భంగా మనం ఎంతైనా మన ధ్యానపూర్వక ప్రమాణాలు తెలియచేయాలి. ఎంత చక్కగా తేట తెలుగులో మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు, ఎక్కడ నుంచి నరుడుగా బయలుదేరి నారాయణుడుగా కావచ్చు అన్నది తను చెప్పడమే కాదు, ఆచరించి సాధించి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్న స్థాయికి దిగినటువంటి గొప్ప యోగీశ్వరుడు. ఈ లాక్డౌన్ సందర్భంగా పరమయోగి అన్నమయ్య ఇచ్చినటువంటి ఆ యొక్క పరమోత్తమైనటువంటి తెలుగు భాషకు అర్థాన్ని, పరమార్థాన్ని, మరొక చక్కటి సౌందర్యాన్ని అందించి రంగరించి ఇచ్చినటువంటి ఆ యొక్క అన్నమయ్య కీర్తనను మనం విస్తారంగా వినాలి, చదవాలి, ఆచరించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ సతమతాల్లో కర్మ చేయక తప్పదు కదా. ఈ కర్మ చేస్తున్నప్పుడు ఒక పక్కేమో పాపపు రాశి, పాపము రాసులు అయిపోతుంది. రాశి అంటే పోగు, పెద్ద పోగు. ధాన్యపు రాసులు అంటాం కదా, ధర రాసులు అంటాం కదా, అలాగూ పాపపు రాశి. ఇంకొక పక్కు దాన ధర్మాలు, కరుణలో మరొకటో మనం చేస్తుంటాం కాబట్టి కొన్ని. ఇంకొక పక్క పుణ్యపు రాశి. పాపము పుణ్యము అన్నటువంటి మధ్యన మరి ఆ తక్కెడలో, ఆ త్రాసులో పడుతూ నేను చేస్తుంది పాపమా పుణ్యమా, ఎట్లా నేను చేయాలి? ప్రపంచమంతా, మేధావులంతా, లేదు యోగులంతా, దైవ స్వరూపులంతా, మత గ్రంథాలన్నీ నువ్వు పుణ్యం చేయి, నువ్వు పుణ్యం చేయి, నువ్వు పుణ్యం చేయి అని చెప్తున్నాయి. చేస్తే పుణ్యపు రాశి, ఏమీ తెలియకుండా చేస్తే పాపపు రాశి. ఈ మధ్యలో త్రిగుణ రాశి, నాది, నేనే మంచి. ఇది ఒక సగటు మనిషి జీవితం. ఇలా ఉన్నప్పుడు ఈ జీవితం అంతా ఈ గందరగోళంలోనే మరి ముగిసిపోతున్నప్పుడు పాపపు రాశి ఎక్కువైపోతే కింద 7 నరక లోకాలకు పోతారు.
మీ పుణ్యపు రాశి కనుక ఉండి మీరు దాన్ని దాటగలిగితే పై పై ఉన్నటువంటి స్వర్గారోహణ స్వర్గలోకాలకు వెళ్తారు. అక్కడ కలుసుకుంటారు మీరు మీ అంతరాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని. చూసారా, మీ ఆత్మ కాదు, మీ అంతరాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. మీ అంతరాత్మ ప్రబోధం వినండి, వదలండి భవజలది. భవన్నారాయణ నుంచి భావన్నారాయణలు గండి. మహావిష్ణువు చెప్పినటువంటి మహాసూత్రం. వదలండి చింతాకు జలది, దాటండి సంసార జలది, పెంచుకోండి పుణ్యపు రాసులు, దాటండి అధిగమించండి ఆ యొక్క త్రిగుణ రాశి. మీ ప్రయాణం కేదారినాథు నుంచి, తుంగనాథు నుంచి పశుపతినాథు వైపు రండి. అందుకే పితామహ పత్రిజీ పదే పదే చెప్తుంటారు, పశు ప్రవృత్తి ఉన్నటువంటి ఓ మనిషి పశుపతివిక. పశు ప్రవృత్తి ఉన్నటువంటి మనిషి ఎవరికైతే ఈ చింతాకు జలది, చింతల జలది, బాధల జలది, భావాల జలది, భ్రమల జలది, సంసార జలది, ఈ గోల్లో ఎప్పుడు ఉంటారో ఆ మనిషి పశుపతి కాలేడు, పశువులా వ్యవహరిస్తాడు. ఆ మనిషికి మనసు కింద ఉండదు, మనసు పైన ఉండి మనసు మనిషిని ఆడిస్తుంటుంది. ఆ కోతి వచ్చి మనిషిని ఆడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడ ఏ ప్రయోజనం ఉండదు, దుఃఖము, అనారోగ్యము, అశాంతి ఇవే తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మన జీవితం వెళ్తున్నప్పుడు మనం కోరుకుంటే మన జీవితాల్లోకి ఒక గురువు వస్తాడు. ఏం కోరుకోవాలి? నాకు ఇటింటి వద్దు, పుణ్యపు రాశ నుంచి ఆ యొక్క విజయం వైపు వెళ్ళాలి, జీవితం పరమార్థం వైపు వెళ్ళాలి, మోక్షం వైపు వెళ్ళాలి, అమరత్వం వైపు వెళ్ళాలి, మరణాంతర జీవితం అనేది ఉంటే, ఒకవేళ ఉంటే అవతల ఏముందో తెలుసుకోవడానికి నేను వెళ్ళాలి, ఇది నా జీవిత పరమార్థం అని ఎవరైతే తపిస్తారో, ఎవరైతే ప్రయత్నం చేస్తారో, పురుష ప్రయత్నం చేస్తారో, వారికి వస్తున్నాడు వారి జీవితాల్లోకి గురుడు. తానే అందరి గురుడు. వచ్చి ఏం చేస్తాడు? నిన్నేదో ఆయన చేతిలో కాలు నెత్తి మీద పెట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావులే అంటే ఏమి వెళ్ళవు, నరకానికే వెళ్తావు. గురుడు వచ్చి ఏం చేస్తాడంటే సానబడతాడు. ఎంతలా సానబడతాడంటే, మనకందరికీ తెలిసినటువంటి ఒక బొగ్గు, దాని రంగు నలుపు, దాన్ని ఎవరికైనా ఇంత బొగ్గిస్తే తీసుకెళ్ళి పెంటలో పడేస్తారు. ఎందుకండి ఇది బొగ్గు, శని, ఎందుకు పనికిరాదు, తన జీవితం అంతా చీకటి అయిపోయిందని, బాధలో మయమందని, అనారోగ్యంతో ఉన్నానని, అశాంతితో ఉన్నానని, తీరని కోరికలు, తరగని రోగాలు, ఇలా బొగ్గుమయంతో జీవితం ఉన్నప్పుడు ఈ బొగ్గు కనుక ఒక గురుడు చేతిలో పడితే సానబడతాడు. ఆ బొగ్గును పట్టగా ఆ బొగ్గులో నుంచి బొగ్గు నలుపు రంగు అయితే ఆ బొగ్గుకి దద్దరిల్లిపోయినటువంటి కలరు తెలుపు. బొగ్గే ఊహించలేని కలరు తెలుపు. అంత తెలుపైనటువంటి ఒక డైమండ్ దాని నుంచి బయటకు వస్తుంది. వజ్రం దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. వజ్రం చూస్తే కళ్ళు మిరుమిట్లు కలుగుతాయి, అంత తెలుపుగా ఉంటుంది. కానీ దేంట్లో నుంచి పుట్టింది? ఇది బొగ్గులో నుంచి పుట్టింది. ఏది బొగ్గు? చింతాకు జలది బొగ్గు, భవజలది బొగ్గు, సంసార జలది బొగ్గు, పాపపు రాశి బొగ్గు, త్రిగుణ రాశి బొగ్గు,
ఈ బొగ్గులో నుంచే ఒక గురుడు చేతిలో పడితే, ఆనాడు పాండవులు కృష్ణుడు అన్నటువంటి గురుడు చేతిలో పడ్డారు, సానబెట్టాడు. చల్ అరణ్యవాసం. సాన సమస్యలు ఎదుర్కోవాలి, సానబడతాయి. పాపపు రాశి ఎక్కువైపోతే ఆత్మహత్యలు చేసుకుంటే కింద లోకాలకు వెళ్తారు. పుణ్యపు రాశిని పెంచుకుంటూ సానపట్టుకుంటూ ఎవడైతే వెళ్తాడో వాడి పేరు జ్ఞానయోగి. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ పంచ శిఖరాలు, నందరాజు యాత్రలు, అన్నపూర్ణ యాత్రలు, మానస సరోవర యాత్రలు, పంచ కైలాస యాత్రలు, బద్రీనాథ్ యాత్రలు ఎవరికయ్యా ఉన్నాయి అంటే జ్ఞాన యోగులకు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పర్యాటక ప్రదేశాలు కాదు. అక్కడికి వెళ్తే ఏదో మోక్షమో ముక్తో రాదు. పాపపు రాశితో వెళ్తే నీకే మోక్షము రాదు. పాపపు రాశిని వదిలించుకోవడానికి చింతాకు జలది, భవజలది, సంసార జలది తగ్గించుకోవడానికి అన్వేషణ, సాహసం చేస్తే వారి కోసం ఉన్నాయి. సగటు భక్తులు క్షమించాలి. సగటు భక్తులు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే ఇందుకే వెళ్ళాలి. ఒక జ్ఞానయోగిగా తరించి రావడానికి వెళ్ళాలి. మీకు ఈశ్వరుడు మీద అసంచలమైనటువంటి విశ్వాసం ఉంది. ఎన్నో కష్ట నష్టాలకి ఎదురొడ్డి వెళ్తున్నారు, మంచిదే. కానీ ఫలితం ఏంటి? విష్ణువు మీద అసంచలమైనటువంటి విశ్వాసం ఉంది. శ్రీ సింజయార్ స్వామీజీ వారు ఒక గొప్ప ఆశ్రమాన్ని బద్రీనాథ్లో కట్టి వచ్చిన అందరికీ భోజనం పెడుతున్నారు. అక్కడెక్కడ భోజనం దొరకదు, ఉండడానికి నిలువ నీడ ఉండదు. కానీ వచ్చిన వారందరికీ చేస్తున్నారు. ఎందుకు? నాయన, భవనారాయణని తెలుసుకో, శ్రీమన్నారాయణని తెలుసుకో, కలుసుకో, తెలుసుకో. ఆ అనుభవంతో పొంది ఒక జ్ఞానయోగిగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఆధ్యాత్మిక సేవ పరమోత్తమమైనటువంటి సేవ. మంచినీళ్ళు కూడా దొరకని ప్రదేశాలలో వచ్చినటువంటి సాధకులకు, యాత్రికులకు కనీస సౌకర్యాలు అందిస్తూ వారి ఆత్మోన్నతికి ఉపయోగపడే కంటే గొప్ప సేవ ఏముంది ఇంకా? సో మై డియర్ ఫ్రెండ్స్, బద్రీనాథ్లో ఈనాడు అంత లోతైన హిమాలయ శిఖరాలలో సైతం ఎంతోమంది, ఎన్నో సంస్థలు చక్కటి ఆశ్రమాలు కట్టి వచ్చిన వారికి నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారే, ఆహారం పెడుతున్నారే. కూడు, నీడ, గుడ్డు, కూడు అంటే అన్నము, చక్కగా ఉండడానికి, ఆ చలిని ఎదుర్కొని ఉండడానికి కావాల్సినటువంటి గూడు. ఒకప్పుడు ఏముండేది కాదు, ఎక్కడో ఆ కొండ బొరియలలో, గుహలలో ఉండాల్సి వచ్చేది. లేదు, కాళీ కమ్లీ వాళ్ళ నిర్మించినటువంటి ఆ గరుడు చెట్టిలోనో, విష్ణు చెట్టిలోనో, అక్కడక్కడ వారు ఇచ్చినట్టు విష్ణు ప్రయోగాల దగ్గరనో ఉండాలి. అలా కాకుండా మనం జ్ఞానయోగులుగా కావడానికి మనకు సహకరిస్తున్నటువంటి 50 మంది ఆ యొక్క ఆధ్యాత్మిక సంస్థలకు, ఆ యొక్క సేవా తత్పరులకు హిమాలయ పర్వం తరపున హృదయపూర్వక నమస్కారాలు. వారు ఎంతో సహాయం చేశారు కాబట్టే నా బోటోడు సైతం మరెంతో మందిని తీసుకొని హాయిగా హిమాలయాల్లో విహరించగలుగుతున్నాం. మనం జ్ఞానయోగులు ఇవ్వడానికి ఒక చక్కటి సహకారం అందించారు. తిరిగి వారందరినీ జ్ఞానయోగులుగా చేయడం మనందరి గురుతర బాధ్యత. అప్పుడు మనకున్నటువంటి ఆనందము బ్రహ్మానందం. ఎప్పుడైతే మనం ఒక జ్ఞానయోగిగా మనం విరాజిల్లుతూ ఉంటామో, ఆ తర్వాత మనం బుద్ధియోగి అవుతాం. ఆ తర్వాత మనము కర్మయోగి అవుతాం. ఆ తర్వాత మనము అవ్యక్త బోధనా యోగి అవుతాం. టార్కమ్ సరాడారియన్ ఒక చక్కటి యోగి అన్న, ఆశ్రమము అన్న పదము మీద విశేషమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించారు. టార్కమ్ సరాడారియన్ వారికి
హిమాలయ పర్వం ధ్యానాభినందన తెలియజేసుకుంటుంది. ఎంతటి జ్ఞానయోగి అవ్వాలి, మళ్ళీ ఇందులో కూడా మెట్లున్నాయి. ఎంతటి కర్మయోగి అవ్వాలి, ఎంతటి బుద్ధయోగి అవ్వాలి, ఎంత సాధనాయోగి అవ్వాలి అన్నది ఇక్కడ మనం విశేషంగా తెలుసుకోవాలి. హిమాలయ పర్వం పంచశీల యాత్ర మనలో ఉన్నటువంటి యోగత్వాన్ని వెలికి తీసేదానికి ఉపయోగపడే యాత్ర కావాలి. ఆశ్రమాలు అంటే కేవలం ఆహారాన్ని పెట్టి కొస్త కూడు నీడని గుడ్డని ఇచ్చేట మాత్రమే కాదని గుర్తించాలి. అభ్యాస యోగి అంటాడు అన్నమాచార్యులు. ఒక అభ్యాస యోగి, ఒక జ్ఞానయోగి, ఒక కర్మయోగి, ఒక బుద్ధయోగిలా మనం జీవించగలిగినాడు మన జీవితానికి అర్థము పరమార్థం వస్తుంది. ఏ ప్రదేశానికి వెళ్తే మనం సకల ఆలోచనల నుంచి, సకల చింతల నుంచి, సకల ఆ యొక్క ఊగిసలాటల నుంచి బయటపడి మనతో మనం కాసేపు కలిసి ఉండే హాయిని, ప్రశాంతతను పొందుతామో దాని పేరు ఆశ్రమం. ఆశ్రమం అంటే పెద్ద పెద్ద కట్టడాలు, అద్భుతమైనటువంటి సౌకర్యాలు మాత్రమే కాదు మిత్రులారా. కేవలం చెట్లు ఉండి ఉండొచ్చు, చిన్న తాటాకు పాకలు ఉండి ఉండొచ్చు. పాకలపాటి బాబు గారి ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి, మేము చూడడానికి వస్తాము అంటారు. ఆశ్రమాలు చూడడానికి ఉంటాయంటే అవేవో పెద్ద పెద్ద నగరాల్లో ఉండవు, లేదు పెద్ద పెద్ద ప్రహరీలతో ఆధునిక సౌకర్యాలతో ఉండవు, తాటాకులతోనే ఉంటాయి, పాకలతోనే ఉంటాయి. కానీ అక్కడికి వెళ్తే ఒక మనిషి తన జన్మకాలం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం తనతో తాను కలిసి ఉండడం, అది ప్రాప్తిస్తుంది. ఆ యొక్క ఆశ్రమం తరంగాలు ఆ ఆశ్రమ వ్యవస్థాపకుడి ఆలోచనలు బట్టి ఉంటాయి. అవే అక్కడ జీవం పోసుకుంటూ ఉంటాయి. వచ్చిన వాళ్ళందరికీ ఆ యొక్క జ్ఞానమే అందించబడుతుంది. వాటి పేరే ప్రదేశాలు, ప్రమాణాలు. ఒక తుంగనాథుకు మనం వెళ్తే తుంగనాథుడు ఏ ఆలోచనతో, ఏ తరంగాలతో ఆ ఆశ్రమాన్ని అక్కడ ఆ ప్రదేశాన్ని స్థాపించారో, ప్రాణప్రతిష్ఠ చేశారో అవే ఆలోచనలతో మనం మమేకం అవుతాం. అలా ఏ ఆశ్రమాలలో అయితే బుద్ధి 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 చెప్పిన వాడు గుద్దినా మేలయ్య, 4 గుద్దులు కాసైనా సరే బుద్ధిని మాత్రమే అన్వేషిస్తూ ఉంటామో, అటువంటి బుద్ధియోగుల ఆశ్రమానికి ఎక్కడైనా వెళ్తామో ఆ ఆశ్రమంలో మనం సాధించినటువంటి జ్ఞానము, కర్మ, అభ్యాసము మనల్ని ఏం చేస్తుందంటే ఇహ పరాలలో కూడా చాలా అద్భుతంగా గుర్తుంచుకోండి మిత్రులారా. ఎక్కడైతే బుద్ధయోగ ఆశ్రమం ఉందో, బుద్ధినే ప్రబోధించే ఆశ్రమం ఉందో, ఆ ఆశ్రమంలో మనం వెళ్ళి సాధన చేయడం ద్వారా ఇహంలోను పరంలోను మనము ఒక గొప్ప జీవన్ముక్తులుగా ఉంటాము, బ్రహ్మానందంలో రమిస్తూ ఉంటాము. ఆ బుద్ధయోగులకి నిర్మించినటువంటి ఆశ్రమాలే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ధ్యాన కేంద్రాలు. ఈ కేంద్రాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకుని ఆలోచన తరంగాలే ఆ యొక్క ఆశ్రమాలలో మనకి నిత్యము ఆశ్రయమిస్తాయి. అత్రిజ ఆలోచన ఇంత రొట్టె ముక్క, ఇంత పచ్చడి, ఇంత అన్నము ఉండడానికి, ఆ మనిషి సౌఖ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి ప్రాథమిక వసతులు, ఆ మనిషి ధ్యానం చేసుకోవడానికి మాత్రం చక్కటి పిరమిడ్. తద్వారా ఆ యొక్క మనిషిలో సానపట్టడం ప్రారంభించబడుతుంది. ఇవన్నీ దాటుతాడు, త్రిగుణ రాశిని దాటుతాడు, పాపపు రాశిని తగ్గించుకుంటాడు, పుణ్యపు రాశిని పెంచుకుంటుంటాడు. తద్వారా పై ఉన్నటువంటి స్వర్గలోకాలకి, పైలోకాలకి తన ఆత్మ విజ్ఞానాన్ని, చైతన్యాన్ని విస్తరింపజేసుకుంటాడు.
తద్వారా ఇహంలోను అంటే జీవించి ఉన్నప్పుడు, పరంలోను ఈ శరీరాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ మనిషి ఒక ముక్తాత్మగా, ముక్తగామిగా, ముక్తానంద స్వరూపుడుగా విరాజిల్లుతాడు అని చెప్పి ఈ యొక్క బుద్ధాశ్రమ నిర్వాహకులైనటువంటి సమస్త పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి సదా ధ్యానాభినందనలు. ఇక రెండవ ఆశ్రమం, ఎక్కడైతే ఇహాన్ని మాత్రమే సరిచేసుకుంటూ కరుణతో, ప్రేమతో, దివ్యత్వంతో జీవించే బోధనలు బోధించబడతాయో ఆ యొక్క ఆశ్రమాలను మనము జీసస్ ఆశ్రమాలు అంటారు. చక్కటి ఆరోగ్యంతో ఆరోగ్యాన్ని బోధిస్తాయి. హీలింగ్, హాస్పిటల్స్ కాదు, హీలింగ్. చక్కటి ఆరోగ్యంతో, చక్కటి కరుణతో, సకల జీవరాశుల పట్ల కరుణతో, అందరి మధ్యన మైత్రితో, సకల ప్రాణికోటితో ప్రేమతో మనం జీవిస్తూ ఉంటే ఆ యొక్క విధానాలు మనం నేర్చుకున్నటువంటి ఆశ్రమాలు, ఏ ఆశ్రమానికి వెళ్తే ఈ యొక్క సులక్షణాలను మనం సాధన చేస్తామో, నేర్చుకుంటామో ఆ ఆశ్రమాలన్నీ జీసస్ ఆశ్రమాలు అంటారు, సేవాశ్రమాలు అంటాడు ఆయన. ఇక్కడ మాధవ సేవయే మానవ సేవగా ఉంటుంది. ఆ మనిషిలో ఉండే మాధవుడికి చేస్తున్న సేవ ఆ యొక్క మానవుడికి చేస్తున్న సేవగా భావిస్తారు. ఆ మనిషిలో ఉండే మహాత్ముడికి చేస్తున్న సేవగా భావిస్తారు అక్కడ. తద్వారా మానవ సేవ, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మనిషిలో ఉన్నటువంటి మాధవుడిని మేలుకొల్పడానికి చేస్తున్నటువంటి సేవ. ఇక మూడవ ఆశ్రమాలు, ఈవేళ ఈ ప్రపంచమంతా ఇంత సుఖ సంతోషాలతో, వైభోగంతో, సహజ వనరులని సమృద్ధిగా వినియోగించుకుంటూ మానవ జీవిత వికాసవంతంగా, విజ్ఞానవంతంగా కావడానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు, ఎన్నో అద్భుత ఆవిష్కరణలు, విమానాలు కనుక్కున్నాం, గాలిలో ఎగరగలుగుతున్నాం, కార్లు కనుక్కున్నాం, హాయిగా కూర్చొని వెళ్తున్నాం, ఫోన్లు కనుక్కున్నాం, ప్రపంచమంతా మన చేతిలో ఉంది, టీవీలు కనుక్కున్నాం. ఇవి ఊరికే రాలేదు. ఎంతోమంది శాస్త్రవేత్తలు వారి జీవితకాలం పాటు సర్వం త్యజించి బాహ్య ప్రపంచాన్ని వదిలి ఆ యొక్క ఆవిష్కరణకి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించితే ఈరోజు మనం ఇంత గొప్పగా వాటిని కూర్చొని సద్వినియోగం చేసుకుంటున్నాం. నేను ఎక్కడో విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మా కార్యాలయం నుంచి, మా ప్రధాన కార్యాలయం, మా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ స్టూడియో హైదరాబాద్లో ఉంది. అక్కడ నుంచి ఇది అమెరికా వెళ్తుంది. అమెరికా నుంచి మళ్ళీ కేబుల్ ఆపరేటర్లకు వస్తుంది, యాప్లలోకి వస్తుంది, యూట్యూబ్లోకి వస్తుంది. అక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని మీ టీవీల్లో చూస్తున్నారు. ఇంత సౌలభ్యంగా మనం ఈ ఆధునిక విజ్ఞానాన్ని మనం ఇలా ఉపయోగించుకుంటున్నామంటే ఇది ఎలా వచ్చింది మనకు? ఒకరోజు ఒక గంటలో సాధ్యమవలేదు. ఇది కొన్ని వేల మంది శాస్త్రవేత్తలు వారి జీవిత కాలం పాటు అపారమైనటువంటి పరిసాధనతో ఆవిష్కరణ చేసినటువంటి వారి మనో సిద్ధి యొక్క సౌకర్యాలు. అది ఫ్యాన్ కావచ్చు, ఏసీ కావచ్చు, మన వంటింట్లో పరికరాలు కావచ్చు, మన సకల జీవితంలో చక్కగా మనం జీవిస్తున్నానికి ఈవేళ కరోనా అన్నటువంటి వైరస్ని ఎదుర్కోవడానికి కొన్ని వేలాది మంది డాక్టర్లు, వందలాది బయోటెక్ సంస్థలు, వైరాలజీ సంస్థలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి. ఎందుకోసం? ఈ యొక్క ఆవిష్కరణ, ఏ శాస్త్రవేత్త అయినా ఏ ఆవిష్కరణ అయినా చేస్తే ఆ ఒక్కడే దాన్ని వాడుకోవడం కాదు. అది ఆశ్రమము కాదు, ఆశ్రమం ధర్మము కాదు, కర్మయోగం కాదు. ఆ యొక్క ఆవిష్కరణ సకల ప్రాణకోటికి సద్వినియోగం కావాలి. కారు కనుక్కున్నవాడే కారులో తిరగట్లేదు,
విమానం కనుక్కున్న రైట్ సోదర్స్కి మాత్రమే విమానాలు లేవు. ఇవాళ అతి సామాన్యమైనటువంటి అందరూ ఆ విమానాల్లో మనం తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాం. ఈ ఆవిష్కరణ ఇంతమందికి ఉపయోగపడింది. ప్రతిదీ అంతే. మనం ఉపయోగిస్తున్నటువంటి ఆధునిక సమాజంలో ఉపయోగిస్తున్నటువంటి ప్రతి పరికరము ఒక గొప్ప యోగి ఆవిష్కరించినటువంటి ఆశ్రమం. అందుకే ఆ శాస్త్రవేత్తల ల్యాబొరేటరీస్, పరిశోధనాలయాలని ఒక ఆశ్రమము అంటారు టార్కం సరాడారి అని. ఎస్, విశ్వమానవ కళ్యాణానికి, విశ్వమానవ సౌభాగ్యానానికి ఎక్కడెక్కడైతే ఒక అవిరళ అవిశ్రాంతి కృషి జరుగుతుందో ఆ యొక్క ప్రాంతాలన్నీ గొప్ప ఆలయాలే. అందుకే విద్యని విద్యాలయం అంటాం. పరిశోధన నిలయాలను పరిశోధనాలయాలు అంటారు. ఆలయాలు కేవలం హిమాలయాల్లో ఉండే కేదార్నాథ్ మాత్రమే ఆలయం కాదు. ఈ ఆలయాల్లో మనం ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలలో మన నిలయాలను ఆలయాలుగా చేసుకోవడానికి హిమాలయాలు ప్రమాణాలు అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం గుర్తించింది. ఏమున్నా ఉండొచ్చు, ఏమి లేకపోయినా ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కానీ మనం ఇంకా ఉండాలంటే మాత్రం మనందరికీ కావాలి ఒక వ్యవసాయదారులు, ఒక రైతన్న. రైతే రాజు, రైతే రాజు అని చిన్నప్పటి నుంచి ఎక్కడో కోలం చదవడమే కానీ ఏ రైతు రాజు కాలేదు. రాజులా ఉన్న రైతు సైతం బికారి అయినాడు. అనేక రకాల కారణాలు. నిజంగా మళ్ళీ రైతే రాజు, రైతు అన్నటువంటి ఆ యొక్క పదానికి రైతును నేను కూడా కావాలి అని అందరిలోనూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అంతర ప్రబోధమే, ఈ అంతర విప్లవమే, నేను రైతును కావాలి, నా ద్వారా పంటలు పండాలి, పంటలు అందరికీ అందించి ప్రాణాన్ని నిలబెట్టాలి, సకల ప్రాణికోటికి నేను నా దగ్గరున్న పొలంతోనో నాకు అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశంలోనో నాకు ఇష్టమైనటువంటి పంటలు పండించాలి. ఎందుకంటే ఏ వేరు కాపాడలేదు, ఏ వేరు కాపాడలేదు. హార్డ్వేర్ నో, సాఫ్ట్వేర్ నో, అండర్వేర్ నో, అప్పర్వేర్ నో. ఏ వేరు మనల్ని కాపాడదు, ఒకటే కాపాడింది. ఈ సమయంలో ఆహార ధాన్యాలు రాబోతున్నటువంటి మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆకస్మిక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి మానవులందరికీ ఆహారాన్ని అందించాలి. దానికి ప్రతి రైతు ఇప్పుడు ఒక గొప్ప కర్మయోగిగా, ఇప్పుడే కాదు ఎప్పుడు రైతులు కర్మయోగులే. అందుకే వ్యవసాయ క్షేత్రాలను సైతం ఆయన గొప్ప దేవాలయాలుగా అభివర్ణించారు. ఎందెందు వెతికిన అందందే కలడు అంటాడు ప్రహ్లాదుడు. యోగం ఉండాలి కానీ ఎవరైనా యోగులు కావచ్చు, తపన ఉండాలి. రైతు అయినంత మాత్రాన యోగి కాకుండా లేడు. భారతదేశము కర్మభూమికి పెట్టింది పేరు, కర్మయోగులు. రైతులకి, శాస్త్రవేత్తలకి, సేవా తత్పరులకి, బుద్ధియోగులకి హిమాలయ పర్వం తరపున శుభాభినందనలు. ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి త్రిగుణ రాశి వదిలి ఈ యొక్క స్వర్గావలోకాలకి నీ అంతరాత్మతో నువ్వు ప్రయాణం చేస్తుంటే ఆ యొక్క ప్రయాణం సులభంగా జరుగుతుంది. మనం ప్రయాణంలో ఉన్నాం. తుంగనాథ్ నుంచి దిగి నెమ్మదిగా ఇప్పుడు పశుపతినాథ్ వైపు ప్రయాణం చేస్తూ మనలోని మార్పుని, మన యోగ ఆశ్రమాన్ని, ఏ ఆశ్రమంలో వెళ్తే మనం ఏ యోగి అవుతాం అన్నటువంటి ఆలోచనతో, ఆ యొక్క విజ్ఞానంతో, ఆ యొక్క తలపులతో మన ప్రయాణం నెమ్మదిగా పశుపతినాథుకు చేరుకున్నాం. అప్పటికే పశుపతినాథులో పరమేశ్వరుడు పశుపతినాథేశ్వరుడుగా కొలువై ఉంటాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికీ మన మనసు అన్నది పూర్తిగా అణిగిపోయింది.
అన్ని జలదులు పోయినాయి దానికి, అన్ని భావాలు పోయాయి. ఎందుకంటే చెప్పాను కదా, తుంగనాథులో మనం దత్తాత్రేయుని సహాయాన్ని పొందాం, కల్పవృక్షాన్ని పొందాము, అనసూయగా మారిపోయినాము, మధ్యమహేశ్వరం నుంచి అలా ప్రయాణంలో ఎన్నో అయిపోయిన తర్వాత ఇంకా మనసు అన్నది లేక నిత్యమైనటువంటి ఆనంద స్వరూపుడుగా మనం ఆవిర్భావం చెందాము. పశుపతినాథేశ్వరు అవుతాం. ఆ యొక్క పశువు లాంటి మనసు ఎదురుగా ధ్యానంలో మనం ఉన్నప్పుడు, మనసు ఎంత ప్రశాంత స్థితిని పొందినప్పుడు, తుంగనాథేశ్వరుని దాటినప్పుడు, పశుపతినాథ్ ఎదురుగా కూర్చున్నప్పుడు, నీ మనసు అంతవరకు నిన్ను ముప్పు తిప్పల పెట్టినటువంటి నందే గాని పంది ఎప్పుడు నీ మీద కూర్చొని ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అలా సదా ధ్యానంలో నిమగ్నమై ఉంటావో, మొట్టమొదటగా నువ్వేం సాధించుకుంటావంటే చిత్ భస్మం. చిత్ భస్మం. ప్రతి శైవాలయము, శైవక్షేత్రము పక్కన ఒక కాష్టం ఉంటుంది. అది కాశీ అయినా, పశుపతి మన కాట్మండ్ అయినా. ఇంత గొప్ప దేవాలయం పక్కన భాగీనది తీరంలో ఒక ఆరని కాష్టం కొనసాగుతూ ఉంటుంది. ఉన్న మార్గాలు రెండు. అది విషయం తెలియక అందరము చిన్న భ్రమకు లోనవుతుంటాం. శివుడికి చితాభస్మం అంటే ఇష్టము, అందుకే శివుడు ఎక్కడైనా కొలువు ఉంటే ఆ యొక్క బరియల్ గ్రౌండ్స్ పక్కనే ఉంటాడని. అయ్యా, మనం చనిపోయిన తర్వాత మన భవజలది, చింతాజలది, సకల జలదులు ఈ పంచ భూతాలలో కలిసిపోయిన తర్వాత అగ్నిదేవుడు సహాయంతో మన దగ్గర మిగిలేది బూడిదే. అది ఎవరికి ఇష్టం లేదు, అక్కరం లేదు, ఏ అవకాశము లేదు. అందుకు మనిషి చనిపోయిన తర్వాత వచ్చే బూడిదని చితాభస్మము అంటాం. మనిషిని మరణించిన తర్వాత దాన్ని మరి కాల్చివేస్తే ఉన్నటువంటి భస్మము చితాభస్మము. కానీ పరమేశ్వరుడికి కావాల్సింది చిత్ భస్మము. అంటే నువ్వు జీవించి ఉండగానే నీలో నీకంటే పెద్దదై ఎదిగినటువంటి ఆ మనసును నెమ్మదిగా వెనక నుంచి పట్టుకొని దాని మీదకు నువ్వు వచ్చి దానికి అధిపతివై ఆ యొక్క మనసులో ఇంకా ఏ ఆలోచన రాని స్థితి, ఒకవేళ ఏ ఆలోచన వస్తున్నా దాన్ని వెంటనే భస్మం చేస్తూ ఆ యొక్క భస్మాన్ని సాధిస్తే దాని పేరు చిత్ భస్మం. అలా రావడమే లేదే భస్మం అయిపోవాలి. ఎప్పుడైతే మనసు ఉందో ఆలోచన సహజం. ఎందుకంటే మనసుకి ప్రేరణలు మన కళ్ళు, మన నోరు, మన చెవులు, మన పంచేంద్రియాలు, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, కాబట్టి ఆలోచనలు వస్తుంటాయి. కానీ నువ్వు ఇక్కడికి పశుపతినాథకు వచ్చేటప్పటికి నీ స్థితి ఎలా అయిపోయిందంటే, వస్తుంది ఏదైనా ఆలోచన, కానీ వెంటనే దాన్ని భస్మంలో పడేయాలి. చిత్ భస్మాన్ని సాధించాలి. ఆ చిత్ భస్మాన్ని ఇక్కడ రాసుకోవడమే నేను ఈ తల, ఈ చిత్తము సదా భస్మంతోనే ఉంటుంది, ఏ ఆలోచనలు లేవు అని చెప్పడమే ఈ యొక్క భస్మీపటాల ధారణ, భస్మధారణ. నాగాబాబాలు కానీ, అఘోరాలు కానీ ఏ బట్టలు లేకుండా మొత్తం ఆ యొక్క విభూతిని రాసుకొని ఉంటారు. ఎందుకయ్యా అంటే మాకు ఇక్కడ ఏవి ఆలోచనలు లేవు, మాకు ఏ ఛాదన లేదు, ఏ అచ్ఛాదన లేదు. ఇది ఈ విభూతితో సమానం, ఇందులో ఏమీ లేదు. ఇది ఒక గొప్ప ధ్వని విజ్ఞానం. ఈ ప్రతి ఆలయంలోనూ మొదట మీకు చెప్పాను నేను, ధ్వని ఉంటుంది, నాగాబాబా ఉంటారు, క్షేత్ర పాలకులు ఉంటారు, క్షేత్ర అధిపతులు ఉంటారు. ఆ యొక్క పశుపతినాథ దేవాలయం అనేక రకాల కారణాల వల్ల మరి హిందువులకి అప్పచెప్పబడింది. ఈ పశుపతి దేవాలయానికి అనేక కథలు ఉన్నాయి. విశ్వేశ్వరుడు ఒక్కోసారి కాశీ నుంచి వచ్చి భాగమతి నదీ తీరంలో జింకగా గోచరిస్తున్నప్పుడు ఆ జింకను వేటాడడానికి వచ్చినటువంటి ఒకరు ఆ జింకను వేటాడే క్రమంలో దాని 4 కొమ్ములు ఉండిపోయి అది
అదృశ్యమైపోయిందని, ఆ జింక కొమ్ములు ఒక పుట్టలో అలా ఉండిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాతను ఒక ఆవు వచ్చి వాటి మీద పాలు వదులుతుంటే ఏంటి ఇక్కడ ఉంది అనేది తవ్వితే ఆ యొక్క ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పశుపతినాథ్ ఆ లింగం బయటపడిందని అక్కడ ఉన్నటువంటి గాథలు తెలియజేస్తుంటాయి. ఏదేమైనా మహాత్ముల లీలలు చిత్ర విన్యాసాలుగా ఉంటాయి ఒక ప్రమాణం తెలియచేయడానికి. ప్రపంచంలోనే మనం ఎక్కడా చూడనటువంటి అద్భుతమైన లింగము, లింగాకారము పశుపతినాథ్. దానికి 4 ముఖాలు ఉంటాయి. ఒక్క ముఖం ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం, కానీ పశుపతినాథ్కి 4 ముఖాలు ఉంటాయి. చూసారు ఎలా ఉందో? అంటే మనసుకు నువ్వు అధిపతి అయినప్పుడు మనసుకు ఎలా అధిపతి అవుతావు? ఈ మనసుకు ప్రతినిధి అయినటువంటి పశువే నంది. ఎప్పుడైతే మనం తుంగనాథ నుంచి బయలుదేరి పశుపతినాథకు చేరుకుంటామో, కేదారిలో వెనక నుంచి ఆ నందిని పట్టుకొని దాని మీదకు అధిరోహిస్తూ ఆ మనస్సు పైన ఆధిపత్యాన్ని నెమ్మదిగా ప్రయత్నిస్తూ కూర్చొని ఉంటే శివుడేమో కళ్ళు తెరవడు, నందేమో కళ్ళు ముయ్యదు. ఈ విషయం తెలియక వెళ్తున్న వాళ్ళందరూ ఆ నందీశ్వరుడు చెవుల మీద చేతులు పెట్టి ఆ చెవుల కింద నుంచి, ఆ చేతుల కింద నుంచి శివుడిని చూసి ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నంది కళ్ళు ముయ్యదు, శివుడు కళ్ళు తెరవడు. పశువు అది ఎటు వెళ్ళిపోతుందో దానికే తెలియదు. ఎందుకు అలా ముయ్యదు అంటే అది ఎప్పుడు ఈ మనిషి లెగుస్తాడా అని చూస్తుంటుంది. శివుడేమో నిరంతరం అలా కూర్చొని ఉన్నాడు. మనసు ఉంది కదా, ఓ నానా ప్రయత్నాలు చేస్తుంది, కానీ శివుడు లొంగడు, సాధకుడు లొంగడు. చింతాకు జల్ది, భావ జల్ది, సంసార జల్ది ధ్యానంలో కూర్చున్నప్పుడే గుర్తొస్తుంది ఆ స్టవ్ ఆపానో లేదో అని. ధ్యానంలో కూర్చున్నప్పుడే గుర్తొస్తుంది అక్కర్లేనిది ఏదో ఒకటి. ధ్యానంలో కూర్చున్నప్పుడే గుర్తొస్తుంది నా పర్స్ ఎక్కడ పెట్టాను అని. ధ్యానంలోకి కూర్చున్నప్పుడే భర్తో భార్య చుట్టాలు వచ్చి ఏమండి తర్వాత చేద్దరు కానీ లేగండి, సంసార జల్ది. కానీ వీటిని దాటి మనం కూర్చుంటే ఆ మనసు అలా ఉండి 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 ఏమవుతుందంటే ఒక రోజుకి సరేలేవయ్యా, ఇన్నాళ్ళు నన్ను నువ్వు మోసావు కదా, ఈ క్షణం నుంచి నేను నీకు పూర్తిగా సేవకుడిగా ఉంటాను, నువ్వు నాకు అధిపతి అవుతావు. పశుపతి, పశువు లాంటి మనసుకు అధిపతి కావడమే పశుపతి. అంతేగాని మనలాగా ఏదో పశువుని పెళ్లి చేసుకోవడం కాదు. పశువు లాంటి మనసుకి నిరంతరం అధిపతి అయిన వాడే పశుపతి. అప్పుడు 4 మోకాలు ఏంటి, 40 మోకాలు ఉంటే మాత్రం మనకి ఇబ్బంది ఏంటి? ఈసారి మనసు మీద మనం కూర్చుంటాం, మనం ఊరేగుతుంటాం. మనసు అలసిపోవాలి తప్ప మనం అలసిపోవాల్సిన పని ఏమీ లేదు. అక్కడ నువ్వు బహుముఖం, ఎన్ని కోరికలతోనైనా ఎంత అద్భుతంగా అయినా నువ్వు జీవించవచ్చు. నీకు కష్టం ఉండదు, నీకు దుఃఖం ఉండదు, నీకు బాధ ఉండదు. కోరికలు ఉండవా? ఉంటాయి, కానీ ఎవరు మోస్తారు? నువ్వు కాదు. మనసు పైన నువ్వు కూర్చుంటావు, నందీశ్వరుడు అవుతావు. నంది పైన కూర్చున్నటువంటి శివుడు. ఫ్రెండ్స్, ఈ యొక్క పరమ విజ్ఞానాన్ని అందించడానికే ఇటువంటి మహత్తరమైనటువంటి శక్తి క్షేత్రాలన్నీ ఉన్నాయి. ఎవరైతే అఖండంగా అసామాన్యంగా ధ్యాన సాధన చేస్తారో వారికి మొట్టమొదట జరిగేదే ఈ యొక్క చిత్తు భస్మమై చితాభస్మాన్ని సాధించడం. ఆనక ఎప్పుడైతే ఇది ఖాళీ అవుతుందో అపారమైనటువంటి విశ్వశక్తి ప్రవాహం జరుగుతుంది. ఎప్పుడైతే విశ్వశక్తి ప్రవాహం జరుగుతుందో దాని పేరే ఆకాశగంగా. దాన్నే మనము శివుడి దగ్గర నిత్యము అభిషేకంలో ఉంచుతాం. అభిషేక ప్రియే అంటాము. అభిషేక ప్రియ అంటే ఎవరో వచ్చి నేనేళ్ళు మన నెత్తి మీద పోయడం కాదు, మనకు మనమే నిత్యాభిషేకం గావించుకోవాలి. దేనితో? ఆకాశగంగతో. అప్పుడు నీతో పాటు నీ నందికి కూడా గొప్ప విలువ వస్తుంది. నువ్వు బంగారం అయితే నీ నంది కూడా బంగారం అవుతుంది. నువ్వు బాగుంటే నీ మనసు గొప్పదవుతుంది. ఇంతవరకు మనసు మృగం ఉంది, మనసు శత్రువు. ఇప్పటి నుంచి మనసే నీ బంగారం. నీ మనసు ఎంత బంగారమో
ఎంత బంగారం అంటే పశుపతినాథులో మనకు అర్థమైపోతుంది. పశుపతినాథ్ ఎదురుగా ఉన్నటువంటి ఆ నందీశ్వరుడు 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల పొడవుతో బంగారు నందిగా అక్కడ సాక్షాత్కరిస్తాడు. కేదార్నాథ్లో పంచధాతువులతో కూడినటువంటి నంది ఉంటుంది. ఇంకెక్కడికైనా వెళ్తే ఒక రాతి నంది ఉంటుంది, ఇంకెక్కడికైనా వెళ్తే ఒక వెండి నంది ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక బంగారు నంది ఉంటుంది. ఇది పశుపతినాథుకు ఉన్నటువంటి ప్రత్యేకత. నాయన, నువ్వు పశుపతినాథుడు అయితే నీ నంది బంగారు నంది అవుతుంది, నీ మనసు బంగారు మనసు అవుతుంది. ఆకాశగంగలో నిరంతరము నీకు అభిషేకం జరుగుతుంది. తద్వారా నాడీమండల శుద్ధి జరుగుతుంది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. పశుపతినాథు ఇంకొక అద్భుతమైనటువంటి ఒక ప్రమాణానికి ఆ ఆలయము పెట్టింది పేరు. అదేమిటంటే, ఎవరైనా నిజం చెప్పకపోతే అక్కడ తీసుకెళ్ళి ధర్మశిల అని ఒకటి ఉంటుంది. ధర్మశిల అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎవరైనా నిజమే చెప్తారు. మనసు మురుగుపడితే అబద్ధం చెప్తాము, మనసుకున్నటువంటి ఆ మురికి వదిలితే నిజమే చెప్తాము. ఆనాటి రాజ సాంప్రదాయం నుంచి ఈనాటి వరకు అక్కడ ఆ యొక్క ప్రక్రియ అద్భుతంగా జరుగుతూనే ఉంటుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత. అక్కడ ఇంకొక గొప్ప అద్భుతమైన ఉంటుంది. ఒక 2 రాళ్ళు ఉంటాయి, చంద్రశిల. దాన్ని ఇలా 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 చేస్తూ ఉంటే చక్కటి గంధం ఉద్భవిస్తుంది. దాన్ని ఇక్కడ పెట్టుకుంటారు. ఇవన్నీ ధ్యానానికి ప్రతీకలు. ధ్యానం చేసిన వాళ్ళకి అర్థమవుతాయి. ఎప్పుడైతే అలా కూర్చొని ధ్యాన సాధన చేస్తున్నామో, ఆకాశగంగా ప్రవాహం జరిగిందో, విశ్వశక్తి ఆవాహన జరిగిందో, నాడీ మండల శుద్ధి జరిగిందో, ఈశ్వరుడు నెమ్మదిగా అర్ధనారీశ్వరుడు అవుతాడు. సగం చైతన్యంతో సగం శక్తితో నింపబడతాడు. సగం చైతన్యంతో సగము శక్తితో అప్పుడు నింపబడతాడు. స్త్రీతత్వాన్ని ఆమూలాగ్రము, స్త్రీ యొక్క కరుణని, విశ్వాసాన్ని, ప్రేమని అక్కడ పంచబడుతుంటుంది. పశుపతిన ఇంకొక అద్భుతమైనటువంటి విషయం పశుపతినాథ్ దేవాలయం దగ్గర మనం చూడొచ్చు. ఏమిటయ్యా అంటే, ఆ దేశము నియమాలు ప్రకారం అది ఆ దేశంలో ఉంది కాబట్టి వాళ్ళే చేసుకోవచ్చు దాని యొక్క కార్యక్రమాలన్నీ కూడా. కానీ దాని గుడి యొక్క విధి విధానాలన్నీ కేదార్నాథ్లో ఉండేటువంటి ఆ యొక్క టెహరీ రాజుల సహాయంతోనే, ఆ యొక్క బండారీలతోనే, రావతులతోనే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరొక గొప్ప విశేషం ఏంటంటే, ఆ సాంప్రదాయం శివరాత్రి రోజు నాడు కొన్ని లక్షల మంది వచ్చి పశుపతినాథను దర్శించడం ద్వారా వారికి అద్భుతమైనటువంటి అభయము, దివ్యత్వము, నిత్య సంతోషము సంప్రాప్తిస్తాయని అక్కడ ప్రజలకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. అందుకే పశుపతినాథుణ్ణి భక్తనాథ ప్రియుడిగా పిలుచుకుంటారు. అక్కడ వాళ్ళ ఆలోచనలకి, వారి సాంప్రదాయాలకి, వారి గౌరవాలకి మరి అంత పెద్దపేట వేసిందేమో. కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక పెను భూకంపం నేపాల్ని మొత్తాన్ని అతలాకుతలం చేసింది. కానీ పశుపతినాథ్ పక్క నుంచే జరిగింది ఆ యొక్క భూకంపం. కానీ పశుపతినాథుడికి, ఆ ఆలయానికి ఏమాత్రము నష్టం వాటిల్లలేదు. దానితో రాతిలోనే దేవుడున్నాడా? నిజంగా దేవుడు ఉన్నాడా? ఎందుకు ఇలా జరిగింది? ఏ కారణం చేత జరిగింది అన్నటువంటి ఒక విశేషమైనటువంటి పరిశోధన జరిగి
మనము హింసని హెచ్చరింప చేస్తే నేపాల్లో వారి యొక్క సాంప్రదాయం ప్రకారము మాంసాహారము హింస ఎక్కువ. ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని గుర్తించారో ఆ యొక్క దేశం రక్షించబడాలి, శివుడి కరుణ ఆ యొక్క పశుపతినాథుడి కరుణ వారి మీద ఉండాలి అంటే మనము అహింసావాదంతో ఉండాలి అని దేశం మొత్తం మీదను మాంసాహారాన్ని ఆలయాల్లో, ముఖ్యంగా ఆలయాలలో జంతు బలుల్ని నిషేధించారు. అంతవరకు నేపాల్లో ఏ గుడికి వెళ్ళినా రక్తపాతమే. ఆ యొక్క ప్రమాణాలన్నీ పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేయడం ప్రారంభిస్తున్నాయి. రక్షించడానికి వచ్చినవి భక్షించడానికి సిద్ధమైనవి. ఆదిశంకరాచార్యుల వారు పశుపతినాథ్కి వెళ్ళడానికి అసలు అయినటువంటి ముఖ్య కారణం అప్పటికే ఉన్నటువంటి ఆ దేవాలయంలో క్షుద్రం కోసము నిరంతరము మానవ బలి, జంతు బలి నిరంతరం జరిగేది. ఆదిశంకరాచార్యులు లాంటి పరమోత్తమైనటువంటి విజ్ఞాని అక్కడ పాదం పెట్టడం ద్వారా, వారికి తెలియచేయడం ద్వారా, వారందరినీ ఎరుకపరచడం ద్వారా ఆనాటి నుంచి పశుపతినాథ్ దేవాలయంలో జంతు బలిని, మానవ బలిని ఆపారు, నిషేధించారు. కాబట్టి ఈ యొక్క ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి అంశము, ఎంత శక్తి సంపన్నులమైన, ఎంత జ్ఞానమైన సమస్త జీవ ప్రాణి కోటి సంరక్షణకే సద్వినియోగం చేయాలి. కానీ దుష్ట శిక్షణకి నువ్వు దాన్ని సద్వినియోగం చేయాలి. కానీ నీలో దుష్టశక్తిని పెంచుకోవడానికి మాత్రము ఆ శక్తిని ఉపయోగించొద్దని మనం చేస్తున్నాం. ఈ నేపాలు, హిమాలయ పరిసర ప్రాంతాల్లో అనేక హిమాలయ శక్తి క్షేత్రాలలో ఈ యొక్క శక్తి ఆరాధకుల కంటే దుష్టశక్తి ఆరాధకుల సంచారం ఎక్కువైపోయింది. నేను అందుకే చెప్పాను మొన్న, ఇక్కడ ఎంత ఇష్టం ఉంటుందో అంత దుష్టము ఉంది, ఎంత సరైన విధానాలు ఉన్నాయో అన్ని సరికాని విధానాలు కూడా ఉన్నాయి, ఎంత జ్ఞానం ఉందో అంత అజ్ఞానము ఉంది, ఎంత శాంతి ఉందో అంత అశాంతి కూడా ఉంది. బహుముఖంగా మనం ఇక్కడ వెళ్ళాలి. బహుముఖం, 4 ముఖాలు, మల్టీ డైమెన్షన్. ఎప్పుడైతే మనం చక్కటి జ్ఞానస్థితిలో మనం విరాజిల్లుతుంటామో మన బ్రెయిన్, మన మనసు క్రమేపీ బుద్ధిగా మారుతుంది. మనసే బుద్ధిగా మారుతుంది. మనసు బుద్ధిగా మారే అనువైనటువంటి ప్రదేశమే పశుపతినాథ్. అంత ధ్యానం జరిగినప్పుడు, బుద్ధి వికసించినప్పుడు అనేక కోణాల నుంచి మన మైండ్ మ్యాపింగ్ పనిచేయడం ప్రారంభిస్తుంది. సూక్ష్మంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకు పశుపతినాథ్ దర్శనము అత్యంత అవసరము అని ఆ యొక్క పురాణాలు, ఆ దేవాలయంలో శిలాశాసనాలు చెప్పకనే చెప్తూ ఉంటాయి. ఏమిటి ఊరికే దర్శనం అంటే కాదు, మనసు బుద్ధిగా మారినటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశము పశుపతినాథ్. మన మనసే మనకి ఒక చక్కటి వాహనమయ్యే ప్రదేశమే పశుపతినాథ్. అక్కడ శబ్దాలు డమరుకులు అవుతాయి. అక్కడ గతాలు, భవిష్యత్తులు భూత ప్రేతాలు అవుతాయి, పక్కకు వెళ్ళిపోతాయి. ఈ గణమంతా శివుడు చెప్పినట్టు వినాల్సిందే. అక్కడ ఒక సాధకుడు త్రిశూలధారి అవుతాడు. త్రిశూలధారి ఒక తిరుగులేని సంకల్పాన్ని తనకు తాను తీసుకుంటాడు. తన చేతిలో ఎప్పుడు ధరించి ఉంటాడు. అందుకే అక్కడ త్రిశూల ధారణ అన్నటువంటి ఒక ప్రక్రియ కూడా నడుస్తుంది. దీక్ష ఇస్తారు. ఆ త్రిశూలమే మొత్తంగా భావించి కొన్ని సంవత్సరాల పాటు హిమాలయాల్లో పరిక్రమం చేస్తారు కొంతమంది. త్రిశూల యోగులు అంటారు వాళ్ళని. శూలయోగులు, త్రిశూల యోగులు. వాళ్ళ చేతిలో ఎప్పుడు త్రిశూలం ఉంటుంది.
నాగా అఖాడాస్లో ఒక అఖాడాకు ఉన్నటువంటి సాంప్రదాయం. ఏమిటి త్రిశూలము? పక్కవాడిని పొడవడానికి కాదు. ఇదేమి ఆయుధం కాదు, మారణాయుధం కాదు. త్రిశూలం అంటే 3 శూలాలతో తనను తాను ఆ శూలం ధరించి ఉన్నంతసేపు, శూలం చెంత ఉన్నంతసేపు తనను తాను 3 శూలాలు వేసుకోవడం. ఏమిటా శూలం? నేను అన్నది నాలో ఉద్భవించరాదు, నాది అన్నది నాలో ఉద్భవించరాదు, నేనే మంచి అన్నది నాలో ఉద్భవించరాదు. అంతవరకు ఈ శూలం నా చేతిలోనే ఉంటుంది. అదే దీక్ష. ఏ కష్టమైనా రావచ్చు, ఏ ఇబ్బంది అయినా రావచ్చు. చలిగా ఉంది, నేను ఆ చలికి ఏదో దుప్పటి కావాలి, నో, త్రిశూలం పట్టుకుంటే చలి కాదని బాబాయినా నువ్వు అలాగే ఉండాలి. ఆహారం ఉంది, ఎంత కావాలో అంతే భుజించాలి, అరణ్యంలో తిరగాలి. నాకు ఇక్కడ నచ్చిన ఆహారం లేదు, నాకు నచ్చట్లేదు, కుదరదు. త్రిశూలము. నేను మంచి అనేది ఏమీ లేదు ఇంకా అక్కడ. నేను ఈ పంచభూతాల్లో ఒక భూతాన్ని, నేను ఈ చిత్త వృత్తి నిరోధం ద్వారా ఉద్భవించినటువంటి ఒక విభూతిని. ఒక విభూతికి మంచి ఏంటి, చెడ్డ ఏంటి? ఆ విభూతిని ధరించి త్రిశూలధారి అయి ఒక గొప్పటి సాంప్రదాయము పశుపతినాథ ఆలయం నుంచి ఇప్పటికీ ఆ హిమాలయ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇంత ప్రయత్నము ఎందుకు? దుష్ట శక్తి సాధనక, దుష్ట శిక్ష నివారణక, సరికాని ప్రయత్నాలతో, స్వార్థ ప్రయోజనాలతో ఆధ్యాత్మిక శక్తిని అవహేళన చేసిన వారి జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. ఎవరైతే ఆధ్యాత్మిక శక్తిని సరైన ప్రయత్నం వైపు, మానవ కళ్యాణానికి సద్వినియోగం చేసుకున్నవాడు ఒక పశుపతినాథులా, నిత్యానందంలో బహుముఖ ప్రజ్ఞాశాలిలా, ఒక సత్యానికి ప్రతినిధిలా, పరమ ఈశ్వరుడికి అనుసంధానకర్తగా నిరంతరము జీవిస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, పశువు లాంటి మనసుకు అధిపతి అయి ఈ యొక్క శిఖరాన్ని అధిరోహించినప్పుడు, ఈ యొక్క దీక్షలను మనం చేపట్టినప్పుడు, ఆ తర్వాత మనకు వద్దు అనుకున్నా మనకి సంప్రాప్తించేది, మనం పొందేది మన హక్కు, మోక్షము. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనం కిందకు దిగి పోఖ్రా లోయల్లోకి వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు నువ్వు గుప్తేశ్వరుడుగా ఉండాలి, గుహ్యేశ్వరుడుగా ఉండాలి. ఎవరికి తెలియనట్టు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా, నేను సాధించేశాను కదా, నా మనసు మీద నేను తిరుగుతున్నాను కదా అని ఏ గర్వము లేకుండా, నిగర్విగా, నిడారంభంతో, ఒక సాధారణమైనటువంటి, నీకెంత ఉన్నా గుప్తంగా ఉండి నీ ప్రయాణం, ఇగో వెళ్ళాల్సినటువంటి తర్వాత మెట్టు, తర్వాత ప్రయాణం, పాండవులు చేసినటువంటి ఆ అరణ్యవాసంలో తర్వాత ప్రయాణమే ముక్తినాథ్, ముక్తేశ్వర్. నేపాల్ దేశంలో పశుపతినాథ్ నుంచి, కాట్మండ్ నుంచి పోఖ్రా వరకు మనం వెళ్ళి ఆ యొక్క ప్రశాంతమైన చిత్తంతో, ఈ యొక్క త్రిశూల ధారణతో మనసుని వాహనంగా చేసుకొని అద్భుతమైనటువంటి హిమాలయాలలో కాలిబాటలు వెళ్ళడం చాలా కష్టం. అక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ విహంగాలు ఉంటాయి, విమానాలు కాదు కానీ విమానాలు లాంటివే. చక్కటిగా మనం ముక్తినాథ్కి ప్రయాణం చేస్తాం. ఆ ముక్తినాథులో ఉండే విశేషాలు, ప్రమాణాలు, ధ్యాన జ్ఞానాలు, ఒక పశుపతినాథ్ ఎలా అనుభవిస్తాడు, పాండవులు ఎలా వాటిని అర్థం చేసుకొని వారి జీవితాన్ని ముక్తి వైపు, మోక్షం వైపు తీసుకెళ్ళగలిశారు అన్నటువంటి విశేషాల సమాహారాల మాలను హిమాలయ పర్వంలో, రేపటి పర్వంలో
మరింత విస్తారంగా మనం పొందుదాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.